శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్, లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్, దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత, నానాకంజాత భవాండ కుంభకు మఖానందాంగనాడింభకున్. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణార విందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, పరమ పుణ్యమైనటువంటి భాగవతం, సుందరమైనటువంటిది భాగవతం, భక్తికి ప్రతీక అయినటువంటిది భాగవతం, మోక్షమును కలిగించేది భాగవతం, జ్ఞానమును అందించేది భాగవతం. శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి బాల్య క్రీడలు, కాళీయ మర్దనంలో ఉన్నాం మనం చెప్పుకుంటూ. కాళీయుడు అని పేరు కలిగినటువంటి ఒక సర్పరాజం కాళిందీ నదిలో ప్రవేశించి విషవఖ్ని జ్వాలలు ప్రసరింపచేస్తూ ఉంటే, ఆ విషపు నీటిని మంచినీరుగా మార్చాలి అని పరమాత్మ ఆలోచించి ఒక్కసారి దానిలోకి దూకాడు. మడుగులోకి దూకగానే కాళీయుడు ఎవడురా ఈ మడుగులోకి దూకింది అని, ఎవడీ బాలుడు అని అమాంతం ఒక్కసారి అలా విషవఖ్ని జ్వాలనలా చల్లి అలా చుట్టి వేశాడు శ్రీకృష్ణ భగవానుని. సృష్టి వేస్తే కదలకుండా ఉన్నాడు పరమాత్మ. గోపాలకులందరికీ భయం కలిగి ఈ విషయం తెలిసింది. కృష్ణుడు మడుగులో దూకాడని, కృష్ణుడు ఆపదలో ఉన్నాడని యశోద, నందులు అందరూ బయలుదేరి గబగబ వస్తూ ఉంటే బలరాముడు చిరునవ్వులు చిందించాడు. కృష్ణునికి ఆపద కలుగుటయ్యా. సరే, వాళ్ళందరూ వెళ్ళారు. బలరాముడు కూడా వచ్చాడు. ఆ కృష్ణుడు అలా పాము చేత బంధింపబడటంతో అందరూ దుఃఖించారు. కృష్ణ కృష్ణ, నీకు ఆపద కలిగిందా? అయ్యయ్యయ్యో, పాము నిన్ను చుట్టివేసిందా? ఎంత బాధపడుతున్నావో. ఆ యశోదాదేవి అయితే బాధ వర్ణనాతీతం. అందరూ బాధపడుతున్నారు, ఆవులు కూడా, లేగలు. ఆ దృశ్యాన్ని చూచి కృష్ణునికి ఆపద కలిగిందని అలా కంటి వెంట నీళ్లు రాలుతూ ఉన్నాయి. గోపాలకులు దుఃఖిస్తున్నారు. యశోదాదేవి అన్నది, అయ్యో కృష్ణ, నీకు ఎంతటి ఆపద కలిగింది కృష్ణ, ఎంత బాధపడ్డావో ఆ పాము కాటుకి. నెప్పి పుట్టి అమ్మా అమ్మా అని ఎంత ఏడ్చావో అని బాధపడుతున్నది. చుట్టలన్నీ ఒక్కసారి విలవిల బాధపడుతూ ఉంటే, చెవులు ఉన్నందుకు నీ సార్థకమైనటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ మాటలు వినాలి. అమ్మా అని పలకరించేవాడివే. కాళ్ళు చేతులు సార్థకమయ్యేటువంటి విధంగా మాపైన ఎగబరాకేవాడివి. తల్లి అంటుకుంటున్నది, కృష్ణ, ఆ చేతులు ఇలా చాచి అమ్మా అమ్మా అంటుంటే నిన్ను ఎత్తుకుండేదాన్నిరా. కాళ్లతో అలా హృదయమునకు అత్తుకుండేదాన్ని, నీ కాళ్ళు ఒళ్ళు అన్నీ. అలాంటి పవిత్రమైనటువంటి నీ పాదములు, నీ చేతులు మెడకు చుట్టుకుంటూ ఉంటే ఎంత ఆనందించేదాన్నో. కాబట్టి సార్థకత అవ్వాలి. కన్నులు కృతార్థమయ్యేటువంటి విధంగా నీ చిరునవ్వులను కన్నులారా సందర్శించాలి. ఈ నాలుక ధన్యమయ్యేటట్లుగా మా చేత పాటలు పాడించేవాడివే. కృష్ణా కృష్ణ, నీవు ఈ పాము కాటుకు పాలు పడితే మమ్మల్ని కాపాడేటువంటి వ్యక్తి ఎవరు? ప్రభువులెవ్వరు? నిన్ను పోగొట్టుకొని మేము వెనుదిరిగి పోలేము కృష్ణ. బాధపడుతున్నాము కృష్ణ. మాకు నీతోనే లోకం, నీవు లేనటువంటి లోకం, ఈ జీవితం మాకు వ్యర్థమైనటువంటిది. మేము బ్రతకం ఇలా దుఃఖిస్తూ ఒకళ్ళొకళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. కృష్ణునితో పాటే ఈ మడుగులో పడి మేము కూడా చచ్చిపోతాం అంటూ ఆ శ్రీకృష్ణుని యొక్క విరహమును భరించలేక, ఆ ఎడబాటును భరించలేక దుఃఖాగ్నిలో తపించిపోతూ మడుగులో పడుతున్నటువంటి యశోద మొదలైనటువంటి వారిని చూచాడు బలరాముడు. బలరాముడికి తెలుసు శ్రీకృష్ణుని యొక్క శక్తి ఏమిటో. మీరు ముందు ఏమి జరగబోతుందో తెలుసుకోకుండా బాధపడుతున్నారు. అమ్మా నాన్న, ఓ గోపాలురారా, మిత్రురాలా, ధైర్యం వదిలిపెట్టి మీరిలా దుఃఖిస్తూ ఉంటే ప్రయోజనం లేదు. ఆపదలందు ధైర్యగుణము. మీకు ధైర్యం వహించండి, బేలలై దుఃఖించకండి, ఓర్పు వహించి చూస్తూ ఉండండి. శ్రీకృష్ణుడంటే ఎవరనుకున్నారు? ఆయన భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అంశ. ఇలాంటి దుష్టులను శిక్షించి లోకమును సన్మార్గమున ఉంచడానికి
ధర్మమును పరిరక్షించడానికి అవతరించినటువంటి భగవంతుడు ఆయన తెలుసుకోండి. శ్రీకృష్ణుని యొక్క శక్తి ఎటువంటిదో మీకు తెలియదు. తెలిసినటువంటి వాడిని నేను. తనను గురించి గోపకుల వాసులైనటువంటి స్త్రీలు, బిడ్డలు అందరూ దుఃఖిస్తూ బాధపడతాన్ని ఆ మడుగులో ఉండి ఆ పాము చేత చుట్టబడినటువంటి కృష్ణుడు చూశాడు. అయితే కదలకుండా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. మానవ మాతృని వలె మౌనంగా ఉన్నాడు. వాళ్ళను చూస్తూ ఉన్నాడు. అందరూ తన కొరకు దుఃఖించడాన్ని చూచాడు. తన ఎడబాటుని సహించలేకపోతున్నారు వాళ్ళందరూ. మరుక్షణంలో కృష్ణుడు ఉన్నట్లు ఉండి తన శరీరం బాగా పెంచాడు. చూడండి, ఇదే మహిమ. కృష్ణుని యొక్క మహిమను ఎంత గొప్పదో ఆలోచించండి. ఆ కృష్ణ మహిమను పొగడండి. అంత కృష్ణుడు మేనవెంప. దేహాన్ని ఒక్కసారి అలా పెంచాడు. భుజంగుండు ఆవృత్తులన్ వాసి. ఎప్పుడైతే దేహాన్ని అని పెంచడం మొదలుపెట్టాడో కాళీయుని దేహం కుమిలిపోయింది. ఇప్పుడు ఆయన దేహం ఆయన పెంచలేడు, ఈయన పెంచుతాడు. కానీ ఇంతే కదా ఉండేది. ఆ దేహం పట్టలాడుతోంది. చుట్టలన్నీ సడలిపోయినాయి. దేహం పెంచడంతో ఎంత ఉండే చుట్టలు, ఆయన పాము ఇంత కొంత వరకే ఉంటుంది, పరిమితం. కానీ ఈయన అపరిమితం. పడగలు వేడెక్కినాయి, అవయవాలు సడలిపోయినాయి. అతని కరవటం మాని అలసిపోయినాడు అంటున్నాడు పరమాత్మ. ఆయాసంతో పెద్దగా నిట్టూర్పులు నిగుడుస్తూ తలను నెమ్మదిగా పైకి ఎత్తాడు. బాగా బిర్రుగా జుట్టాడుగా అనేటప్పటికీ ఆ దేహం పెటక్ 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 అని పగులుతున్నది. నోటిలో నుంచి రక్త జ్వాలలు వస్తున్నాయి. రక్తం చిమ్ముతున్నాడు. విషం పోయి రక్తం వచ్చేసింది ఇప్పుడు. ఎందుకని? ఆయన దేహం బాగా చుట్టుకున్నాడు కదా ముందు. చుట్టుకోకుండా ఉంటే అదో పద్ధతి. శ్రీకృష్ణ భగవానుని చుట్టడమే అతనికి వచ్చినటువంటి పెద్ద కష్టం. చుట్టి దేహం పెంచేటప్పటికీ ఆ అన్నీ పటపట పగిలిపోతున్నాయి. విషాదంతో దిక్కులు చూస్తున్నాడు. రక్తం నోట్లో నుంచి వస్తోంది, కళ్ళలో నుంచి. కృష్ణుని వదలి దూరంగా నిలబడ్డాడు. ఏమీ చేయలేకపోయినాడు అశక్తుడై. పొగబారినటువంటి కట్టెల తేజస్సుని కోల్పోయినాడు కాళీయుడు. వెర్రలేని ఎట్టి పల్లు వీరుడు కృష్ణ కుమారుడు. ఈ కృష్ణ పరమాత్మ ఎలాంటి వాడు అంటే భయం కానీ సంకోచం కానీ ఏమాత్రం లేకుండా ఉన్న మహావీరుడు కృష్ణుడు. తన చేత్తో కాళీయుని పడగల మీద అలా పడగలెత్తి చూస్తున్నాడుగా. ఇప్పుడు ఆ చుట్టలన్నీ పోయినాయిగా, రక్తం చిమ్ముతున్నాడుగా, దేహాన్ని పెంచాడుగా. అలా చేయి చాచి కాళీయుని పడగల మీద ఫళ అని కొట్టాడంతే. ఫళ. వెర్రలేని ఎట్టి బలవీరుడు కృష్ణుడు. వెల మహానుభావుడు. ఎలాంటి వాడు అంటే వెర్రలేని ఎట్టి పల్లు వీరుడు. భయం కానీ సంకోచం కానీ లేనటువంటి వీరుడు. ఎవరైనా కృష్ణ కుమారుడు. ఒక్క చరచి ఒక్క చేతితో గట్టిగా కాళీయుని పడగల మీద పళా అని ఎప్పుడైతే చరిచాడో గరుత్మంతుని వలె దవడల వద్ద గట్టిగా పట్టుపడినటువంటి పామును గిరగిర తిప్పి విసిరిగొట్టాడు. ఆ పాము ఉంటుంది కదా, ఆ కాళ్ళ కింద పెట్టి ఆ గ్రద్ద షప్ అంటుంది. ఆ నోటితోటి ఆ పాముని రిక్ అని దవడల మధ్యన గట్టిగా ఒడిసి పడుతుంది. అది జింగ్ అంటుంది. ఆ నోటితోటి ఆ గ్రద్ద అంటుందంతే. అలా పావుని గిరగిర దిప్పి విసిరేశాడు. ఎంత ఉదాహరణ చూడండి. మహానుభావుడు. అద్భుతమైనటువంటి ఖగేంద్రు చందంబున గరుత్మంతుని విధంగా. గరుత్మంతుని ఏం చేస్తాడు? పావుని పెద్ద హింసేపు ఉండదో అని వెళ్ళిపోయి ఆ పావుని తన ముక్కు ఇలా ఉంటుంది కదా, వంగి ఛప్ ఠప్ అంటుంది అన్నమాట. అలాగా మొక్కలైపోతుంది ఆ పాము. అంతటి బలవంతుడైనటువంటి ఆ గరుత్మంతునిలా
శ్రీకృష్ణ భగవానుడు ఆ దవడల మధ్య గరుత్మంతుడు ఒడిసి పట్టినట్టుగా పామును గిరగిర దిప్పి విసిరివేశాడు. గిరగిర దిప్పి కొట్టేశాడు. చప్ అంతే. ఇలా చేతితోటి అనగానే ఆ పాము కన్నుల నుంచి దుష్ట విషం అగ్నిజ్వాలల్లా వెలువడింది. ఇక విషం లేదు. ఒక్క దెబ్బకే నోట్లో ఉన్న విషమంతా అని కక్కాడంతే. కొంచెం కొంచెం విషం వచ్చేది, ఊరుతూ ఉండేది. ఇప్పుడు విషం మొత్తం అంతటితో ఆ క్రూర సర్పంలో గర్వం సర్వం అణిగిపోయింది. ఇంకేమీ లేదు ఇక. ఇలా పాము అమాంతం ఒక్కసారి అలా గర్వము అణిచినటువంటి, ఓపిక లేనటువంటి, ఓపిక నశించినటువంటి ఆ పామును గిరగిర విసరగొట్టిన జట్టి కృష్ణుడు రెట్టింపు ఉత్సాహంతో విజృంభించాడు. అద్భుతమైనటువంటి ఎగిరి ఆ పడగల మీద నుంచున్నాడు. ఆ పడగల మీద నుంచొని ఆ తోకతో అలా అంటుందిగా, ఇందాక చుట్టినటువంటి తోక ఏమీ లేదు, ఆ తోకను పట్టుకున్నాడు మహానుభావుడు. కాళీని పడగల మీద కాళీయ పణి పన్న జాలాన జణ జణ. కాళీని పడగల మీద, ఆ పడగల మీద రత్నాలుంటాయి. ఒక్కొక్క తన్ను అలా నాట్యం చేస్తున్నాడు ఆయన. నాట్యంలా తంతు నాట్యం చేస్తుంటే తొక్కుతూ పడగల మీద ఉన్న మణులు చల్లా చెదురైనాయి. ఒక్కొక్క తొక్కుతూ ఉంటే విషవఖిని జ్వాలలు. ఆస్యం వయ్యే ముఖం ఆస్యం. ధవళమైపోయింది, తెల్లబడిపోయింది ముఖం, ఓపిక నశించిపోయింది. ఎప్పుడైతే అలా వాంతులైనటువంటి వ్యక్తిని చూడండి, పదే 10 వాంతులు తగలగానే ఆ ముఖం ఎలా శోణితమయ్యన్ ఆస్యంబు. ముఖమంతా తెల్లబారిపోయి అని ఓపిక నశిస్తుంది. అలా నశించిపోయింది కాళీయుడికి. ఇందాకనో ఘన యమునా నదీ కల్లోల ఘోషంబు. అమాంతం ఒక్కసారి శోణితమయ్యే ఆస్యము, తెల్లబడిపోయి అంటున్నాడు. అంటూ అలా శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య దృశ్యాన్ని చూడండి. కాళీని పడగల మీద నాట్యం చేయటం మొదలుపెట్టాడు. ఇక ఓపిక అయిపోయింది ఆయనకి. అద్భుతమైనటువంటి నాట్యం, 3 రకాల నాట్యం చేస్తున్నాడు ఆయన. ఏమిటది? ఈ నాట్యం పేరేమిటి? భరతనాట్యమా? ఏదో మనకు నాట్యాలు ఉంటాయి రకరకాలు. భరతనాట్యమని, కూచిపూడి నాట్యమని, కథక్ నాట్యమని రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఈయన నాట్యం పేరేం పెట్టారు? భరతనాట్యం చేస్తున్నాడా? అసలు ఈ నాట్యం పేరేంటి? ఆ తోకను పట్టుకొని కాలి అందెలు గల్లు గల్లున మోగుతుంటే కాళీయ పణి పణ జాలాన జణ జణ కేళి ఘటించిన గోపకిశోరా దధిం 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 దగడదం దగడదం. గజ్జలే గల్ 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 నాట్యం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ నాట్యం చేసేటువంటి వాళ్ళకి ఒక రంగస్థలం కావాలి. కృష్ణుడు నాట్యం చేస్తున్నాడు, బాగుంది, వర్ణిస్తున్నారు కృష్ణుని యొక్క నాట్యం. నాట్యం చేసేటువంటి వాడికి ఒక వేదిక కావాలి, పెద్ద విశాలమైన వేదిక. ఆ వేదిక ఏది? కాళీయుని యొక్క పడగలే వేదిక. బాగుంది, వేదిక మీదకి ఎక్కాడు మహానుభావుడు, నాట్యకారుడు. అంటే నాట్యం చేసేటువంటి వ్యక్తి కృష్ణ పరమాత్మ వేదిక మీదకి ఎక్కాడు. మరి నాట్యం చేసేటప్పుడు ఏం చేయాలి? వాద్యాలు ఉండాలిగా. దందరదం తెక్కడ దందరదందరదం తదిం తటక దదిం తటక దిం తక్కడ దిన్న తక్కడ దిన్న తక్కడ దిన్న తక్కడ దిన్న. మృదంగ వాద్యాలు ఉండాలిగా. మరి ఆ మృదంగ వాద్యాలేవి? యమునా వీచి యొక్క తరంగాలు ఉన్నవే, తక్ 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 అని కొట్టుకుంటున్నాయి, తడతక్ 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 అని కొట్టుకుంటున్నాయి. వీచి అంటే తరంగాలు. యమునా నది యొక్క సముద్ర పొడ్డును చూడండి, జిగ్గు 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 జదద్ అని వస్తుంటుంది ఒక రక శబ్దం. అది చూడడానికి సుందరంగా ఉంటుంది. ఆ సముద్రము ఎంత గంభీరమో చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఆ సముద్రం. ఆ సముద్రపు తరంగాలు చూడండి ఎలా ఉంటాయో, శబ్దాలు చేస్తూ ఉంటాయి. అలాగే యమునా వీచి తరంగములు మృదంగాలైన. సరే, మృదంగాలు బాగున్నాయి.
మరి పాట పాడాలిగా ఎవడైనా పాట. జయవాణి చరణ కమల సన్నిధి మన సాధన దందర 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 ధర దందరధం. మరి పాట ఏది? పాట ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆనందంతో ఇందాక దుఃఖించారు వాళ్ళందరూ, ఇప్పుడు కనబడుతున్నాడు వీర శృంగారమూర్తి నాట్యం చేస్తూ కాళీని పడగల మీద. అప్పుడు వీళ్ళందరికీ ఆనందం కలిగి కృష్ణ 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 అని అందరూ కూడా చేతులు ఊపుకుంటూ తీర గోపౌఖ హర్ష మనోజ్ఞ ధ్వనితంబుగేయముగా ఆనందంతో ఎగిరేటువంటి ఆ మాటలు ఉన్నవే, ఆ మాటలే పాటలైనవి. ఆ పాటలకు యమునా వీచి యొక్క ఆ నది యొక్క తరంగాలలో ఆ తరంగాలే మృదంగ నాదాలైనవి. తెలుసునా? అద్భుతమైనటువంటి రంగస్థలం మీద మహానుభావుడు నాట్యం చేస్తున్నాడు. ఎలా ఉన్నది ఆ నాట్యం? ఆ నాట్యం పేరే నిర్మద నాట్యం. మదించినటువంటి కాళీయుని యొక్క మదమును అణచుట నిర్మర్దన నాట్యం అన్నమాట దాని పేరు. కాళీయుని మర్దించుట అనేటువంటి ఒక నాట్యం. ఈ నాట్యం పేరు కాళీయమర్దనం అంటారు. ఇంకో నాట్యం పేరు కూచిపూడి నాట్యం అంటారు. ఇంకొక నాట్యం పేరు భరతనాట్యం అంటారు. ఇంకొక నాట్యం పేరు కథక్ అంటారు. రకరకాలైనటువంటి సంప్రదాయాలు ఉంటాయి. ఈ సంప్రదాయం నిర్మర్దనాట్యము అద్భుతమై పరగ దివ్య శ్రేణి చూచన్ దివిన్. భీమాద్భుత అద్భుతమైనటువంటిది అన్నమాట. దివ్యశ్రేణి ఏం చూసింది? హృదయ అద్భుత భీమమై. హృదయం ఆనందం గోపాలుడికి, అద్భుతం ఎవరికి? దేవతలకి. ఆహా, కాళీని పడగమే నాట్యం చేస్తున్నాడే అని అద్భుతం. హృదయాద్భుత భీమమై. 3 రకాలుగా చేస్తున్నాడు ఆయన ఒకే సమయమునందు, 3 రకాలుగా. భీమమై భయంకరంగా చేస్తున్నాడు. భయంకరం ఎవరికి? కాళీయునికి. ఎప్పుడు దిగుతాడా? అమ్మో కాళీని పడగల మీద తొక్కుతున్నాడు కదా మహానుభావుడు. ఆ తొక్కుతున్నప్పుడు భయం పుడుతున్నది. భయంగా కాళీయుడికున్నది, అద్భుతంగా దేవతలకున్నది, ఆనందంగా గోపికలున్నది. ఇక వినండి ఈ నాట్యం ఎంత బ్రహ్మాండంగా చేశాడు. కాళీయ మర్దనం అద్భుతమైనటువంటి ఘట్టం జన్మతరిస్తుంది. ఘనయమునా నదీ కల్లోల ఘోషంబు. ఘనయమునా నదీ కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబుగా. సాధు బృందావన చర చెంచరీక గానంబు గాయక సుగానంబుగా. సాధు బృందావన చర చంచరీక గానంబు గాయక సుగానంబుగా. కలహంస సారస కమనీయ మంజు శబ్దంబులు తాళ శబ్దంబులుగా. దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనుల సుఖాసీన జనులుగా. పద్మరాగాది రత్న ప్రభాసమాన మహిత కాళీయ ఫణిఫణామండపమున నలినలోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున చేర్చి నృత్యమాడే. నిత్య నైపుణ్యమునన్ వేర్చి నాట్యమాడే. నాట్యం చేశాడు మహానుభావుడు. ప్రేక్షకులెవరు? ఒక పెద్ద ఆడిటోరియం, సభా మండపం. ఆ సభా మండపంలో పెద్ద వేదిక. ఆ వేదిక మీద మృదంగ నాద్యాలు, అద్భుతమైనటువంటి గానాలు చేసేటువంటి గాన కచేరీలు చేసే అద్భుతమైనటువంటి గాయకులు. ఆ సభ మొత్తం ప్రేక్షకులతో నిండి ఉన్నది. ఎవరా ప్రేక్షకులు అంటే ఆకాశంలో ఉన్నటువంటి గంధర్వ సమూహమే ప్రేక్షకులుగా. మరి రంగస్థలము ఏది? కాళీయుని యొక్క పడగలే రంగస్థలంగా. నాట్యకారుడే శ్రీకృష్ణ భగవానుడుగా, పాటలు పాడేటువంటి వారే గోప సమూహంగా, ఆ నది యొక్క తరంగాల ధ్వనులే మృదంగాలుగా
బ్రహ్మాండమైనటువంటి విశేషం జరిగింది. కాళీయుని పడగలు అనేటువంటి విశాలమైనటువంటి మండపము మీద బాలకృష్ణుడు అనేటువంటి ప్రఖ్యాత నర్తకుడు నటిస్తున్నాడు, నాట్యం చేస్తున్నాడు. భారతదేశంలో నర్తకీమణులు ఉన్నారుగా, మన తెలుగులో కూడా. వేదాంతం వారు కూచిపూడి నాట్యంలో చాలామంది ఎందరెందరో మహనీయులు, మనకు పేర్లు అనేకమైనటువంటివి ఉన్నాయి. నాట్యకారులు రామకృష్ణ గారు, అలాగే చింతా ఇంటి పేరు కలిగినటువంటి వాళ్ళు, వేదాంతం ఇంటి పేరు కలిగినటువంటి వారు, శోభానాయుడు, వీళ్ళందరూ ఉన్నారుగా. ఇప్పుడు ఈ నాట్యం ఎవరు చేస్తున్నారయ్యా అంటే బాలకృష్ణుడు చేస్తున్నాడు. ఈ నర్తకుడు పేరేంటంటే బాలకృష్ణుడు. ఆ నర్తకుల పేరు అవి సత్యనారాయణ శర్మ గారు, వేదాంతం రాఘవయ్య గారు, ఇలా పేర్లు. నటరాజ రామకృష్ణ గారు, ఇలా పేర్లు మనం చెప్పుకుంటాం కదా ప్రఖ్యాత గ్రహించినటువంటి నాట్యకారులలో. ఇప్పుడు ఈ నాట్యకారుడు పేరేమిటి అంటే బాలకృష్ణుడు. బాలకృష్ణుడు ఎక్కడ నాట్యం చేస్తున్నాడండి? ఏ ఊళ్ళో? బృందావనంలో, ఆ దగ్గరగా కాళీ మడుగులో చేస్తున్నాడు ఆయన. అబ్బో అద్భుతం, చూడడానికి వెళ్ళాలి. రండి 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 చూడండి. అక్కడ వేదిక ఏదండి? అక్కడ వేదిక ఏమున్నది? ఉన్నది వేదిక. కాళీయుని యొక్క విశాలమైనటువంటి ఆ పడగలు అనేటువంటి కాళీయుని పడగలు అనేటువంటి విశాలమైనటువంటి వేదిక మీద అద్భుతంగా నాట్యం చేస్తున్నాడు ప్రపంచంలోనే గొప్పవాడైనటువంటి బాలకృష్ణుడు. ఇంకో ఆయన ఉన్నాడు నాట్యకారుడు, అసలు సృష్టిలోనే చాలా గొప్పవాడు. ఆయన పేరే నటరాజు. ఎవరు? ఆయన పేరు పరమశివుడు, పరమేశ్వరుడు. ఆ తర్వాత గొప్పవాడైనటువంటి భూనభూంతరాళాలలో నాట్యకారుడు ఈయనొక్కడే. ఎవరు? బాలకృష్ణుడు. బాలకృష్ణుడు నాట్యం చేస్తున్నాడు భూలోకంలో. ఆ పరమేశ్వరుడు కైలాసంలో చేస్తాడు, ఈయన భూలోకంలో చేస్తున్నాడు. బృందావనంలో రండి 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 రండి, బృందావనంలో ఉన్న వాళ్ళందరూ రండి 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 రండి. కాళీయుని పడగల మీద నాట్యం చేస్తున్నాడు, రండి రండి. అతి నైపుణ్యంతో నాట్యం చేస్తున్నాడు, రండి. సాధు బృందావన చర చంచరీక గానంబుగాయకసుగానంబుగాగా పాముల యొక్క పడగల మధ్య మండపంలో నైపుణ్యంతో పద్మరాగమణుల చేత అద్భుతమైనటువంటి రత్నాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. అక్కడ మంచి లైటింగ్. నాట్యం చేసేటువంటి వాళ్ళకి లైటింగ్ ఉండాలి. ఏమిటవి? పద్మరాగరత్న ప్రభాసమాన, పద్మరాగములతో పొదగబడినటువంటి అద్భుతమైనటువంటి రత్నాలు చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాయి ఆ వేదిక మీద. ఆ రత్నాలు ఏమిటండి అంటే ఆయన కాళీయుడి పడగల మీద ఉన్న రత్నాలు. పాము తల మీద రత్నాలు ఉంటాయిగా, అందులో కాళీయుడు అంటే గొప్పవాడు కదా. ఇంకా బ్రహ్మాండమైన రకరకాల రత్నాల కాంతులు ఆ కృష్ణుడి మీద పడుతూ ఉన్నాయి. లైటింగ్ అంటారన్నమాట. ఆ లైటింగ్ మధ్యలో నాట్యం ఇంకా బాగుంటుంది. చేస్తూ ఉన్నాడు ఆయన. సాధు బృందావన నృత్యానికి సహకరించేటువంటి యమునా నదిలో కదిలేటువంటి తరంగాల ధ్వనులు చక్కని మృదంగ ధ్వనులైనవి. అద్భుతమైనటువంటి ధ్వనులు ఆనందంతో ప్రకాశించున్నాయి. ఆ బృందావనిలో ఆ బృందావనంలో తిరుగుతూ ఉన్నటువంటి తుమ్మెదల యొక్క మధుర ఝంకారాలు జుమ్మంటూ ఉన్నాయి. గాయకుల గానంలాగా వినపడుతూ ఉన్నాయి. మహానుభావుడిది. సాధు బృందావన చర, బృందావనంలో సంచరించేటువంటి చంచరీక గానం. అంతేకాక తీర గౌపఘర్షం కలహంస సారస కమనీయ మంజుధ్వని తాళ శబ్దంబులుగాగా యమునా వీచి మృదంగ వాద్యములు, యమునా వీచి తరంగాలే చక్కని మృదంగ దర్దక్క 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 దిందక్క 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 దందర్దం అంటుంటామే. ఇలా రకరకాల ధ్వనులు అవుతూ ఉన్నాయి. ఆ బృందావనిలో తిరిగేటువంటి తుమ్మెదలే సంగీతంతో గాయకుల యొక్క గానంలా ఉన్నాయి. కలహంసల యొక్క సారసపక్షుల యొక్క శ్రావ్యమైనటువంటి శబ్దాలు చక్కని తాళధ్వనులుగా ప్రకాశిస్తూ ఉంటే ప్రేక్షకులు ఎవరంటే ఆకాశంలో ఉన్నటువంటి దేవతలే ప్రేక్షకులై చూస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి వర్ణన. యమునా వీచి మృదంగ వాద్యములు మ్రోయన్. శ్రీకృష్ణ భగవానుడు నిర్మద్ద నాట్యము చేశాడు. అట్టి ఆనందమైనటువంటి భగవానుని యొక్క దివ్య రూపాన్ని మనసారా తలిచిన చేతనే సకల కష్టములు తొలగి ఆనందం కలుగుతుంది. అట్టి పరమాత్మ యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని మీకు కలగాలని కోరుకుంటూ స్వస్తి.